చేసే బుద్ధిని అంతరిక్ష రంగంలో భారత్ ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. ఆకాశ వీధుల్లో ఇస్రో జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. అందుకే నేడు జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. గత ఏడాది ఇదే రోజున భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3ని ల్యాండింగ్ చేయడంలో విజయవంతమైంది. చంద్రయాన్ 3 సాధించిన విజయంతో భారత అంతరిక్ష ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. ఈ ఘన విజయాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం అధికారికంగా ఆగస్టు 23ను జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించింది. ఇస్రో ఇలాంటి మైలురాయి చేరుకోవడానికి 60 ఏళ్ల క్రితమే తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఇస్రోని డాక్టర్ విక్రమ్ సారాభాయ్ రూపొందించారు. ఆగస్టు 15, 1969న స్థాపించారు. ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. లాంచ్ వెహికల్స్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురంలో నిర్మించారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ ఇన్నేళ్లకు చందమామను అందుకోగలిగింది. సూర్యుడి వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇస్రో జైత్రయాత్రపై 99 టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. वो देश है जिसने हजारों वर्ष पूर्व ही धरती के बाहर अनंत अंतरिक्ष में देखना शुरू कर दिया था. అసలు అంతరిక్ష యాత్ర అనేది 1957లో ప్రారంభమైంది. సోవియట్ యూనియన్ అంతరిక్షంలోకి మొదటి ఉపగ్రహం స్పుత్నిక్ ను ప్రయోగించింది. ఆనాడు ప్రపంచమంతా అంతరిక్ష పరిశోధన వైపు చూపు సారించింది. కానీ అప్పుడు మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 10 ఏళ్లు మాత్రమే. ఆనాటి దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీతో నవీన భారతదేశాన్ని తీర్చిదిద్దాలనుకున్నారు. నాసా సహకారం తీసుకున్నారు. 1963లో నాసా భారతదేశానికి నైక్ అపాచీ అనే రాకెట్ ను ఇచ్చింది. ఈ రాకెట్ ను అదే ఏడాది నవంబర్ 21న తుంబా నుంచి ప్రయోగించారు. అంతరిక్షంలో భారత్ సాధించిన విజయానికి ఇది తొలి అడుగు అని చెప్పవచ్చు. అలా ఆనాడు మన అంతరిక్ష యాత్ర ఆరంభమైన ఆ అడుగులకు బలమైన పునాదులు వేసింది మాత్రం ఇందిరాగాంధీనే. ఆమె ప్రధానిగా ఉన్న సమయంలో అంతరిక్ష పరిశోధనలపై ఎంతో ఆసక్తి కనబరిచేవారు. అలా 1969లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోను ఏర్పాటు చేశారు. रॉकेट साइंस नहीं है बल्कि ये सबसे बड़ी सोशल साइंस भी है. स्पेस टेक्नोलॉजी से सोसाइटी को सबसे अधिक लाभ होता है. आज हमारी डेली लाइफ में जो भी टेक्नोलॉजी यूज होती है उसमें स्पेस टेक्नोलॉजी का बहुत बड़ा रोल है. कि आने वाले 10 वर्षों में భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ వేసిన తొలి పునాదితో సతీష్ ధావన్ తో నేడు భారత్ అంతరిక్షంలో తన దూకుడు ప్రదర్శిస్తోంది. సతీష్ ధావన్ ఇస్రో చైర్మన్ గా ఉన్నప్పుడే అంతరిక్ష శోధనలో భారత్ ముఖచిత్రం మారిపోయింది. భారత్ మొదటిసారి సోవియట్ యూనియన్ సహకారంతో ఆర్యభట్ట అనే ఉపగ్రహాన్ని 1975 ఏప్రిల్ 19న ప్రయోగించింది. కాగా ఇస్రోను అంతరిక్షంలోకి తీసుకువెళ్లిన ఘనత మాత్రం పిఎస్ఎల్వీకే దక్కుతుంది. దేశ అంతరిక్ష ప్రయాణాన్ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్లింది. 1993 సెప్టెంబర్ 20న ప్రయోగించిన మొదటి పిఎస్ఎల్వీ విఫలమైనప్పటికీ 1994 అక్టోబర్లో ప్రయోగించిన పిఎస్ఎల్వీ విజయవంతమైంది. 25 ఏళ్ల పాటు ఇస్రోకు అత్యంత విశ్వసనీయమైన లాంచింగ్ వెహికల్ గా పిఎస్ఎల్వీ నిలిచింది. దాదాపు 95% పిఎస్ఎల్వీ రాకెట్లు విజయవంతంగా ప్రయోగించారు. आने वाले कुछ वर्षों में हम चंद्रमा पर एक बार फिर जाएंगे. इसके बाद शुक्र भी इसरो के लक्ष्यों में से एक है. 2035 तक अंतरिक्ष में भारत का अपना स्पेस स्टेशन होगा. इसी अमृतकाल में भारत का एस्ट्रोनॉट भारत के अपने रॉकेट से చంద్రమా పర్ భీ ఉతర్కర్ దిఖాయేగా. పిఎస్ఎల్వీ సాధించిన 3 విజయాలలో 2008లో చంద్రయాన్ 1 ఒకటి, రెండోది 2013లో మార్స్ ఆర్బిటార్ స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగం, మూడోది 2017లో 104 ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించి తన ఘనతను చాటింది. అనంతరం 2014, 2015 నుంచి వరుసగా జిఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఇస్రో ప్రస్తుతం 4 టన్నుల బరువును అంతరిక్షంలోకి మోసుకెళ్లగలదు. చంద్రయాన్ 3 సక్సెస్ తో ప్రపంచంలోనే అగ్రదేశాలు సాధించని అరుదైన రికార్డును భారత్ సొంతం చేసుకుంది. 1-0 TVD1 का सफलतापूर्ण प्रज्वलन +5 सेकंड प्रथम प्रमोशन मंच से ఈ క్రమంలోనే మరిన్ని ప్రయోగాలను సిద్ధం చేసింది. వచ్చే 14 నెలల కాలంలో 30 ప్రయోగాలను అంతరిక్షంలోకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో గగన్యాన్ వంటి కీలకమైన ప్రయోగం కూడా ఉండటం విశేషం.
రానున్న 14 నెలల్లో నింగిలోకి 30 ప్రయోగాలను పంపించనుంది. వీటిలో పలు ప్రతిష్టాత్మకమైన ప్రయోగాలు కూడా ఉన్నాయి. త్వరలోనే GSLV F-14 ప్రయోగాన్ని ఇస్రో ప్రయోగించనుంది. చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ తన మొదటి 3D ప్రింటెడ్ రాకెట్ అగ్నిబాన్ సార్టెడ్ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే రోదసీ రంగంలో మరిన్ని విజయాలు సాధించేందుకు భారత్ సిద్ధమవుతోంది. शुक्र भी इसरो के लक्ष्यों में से एक है। 2035 तक अंतरिक्ष में भारत का अपना स्पेस स्टेशन होगा। इसी अमृतकाल में भारत का एस्ट्रोनॉट भारत के अपने रॉकेट से चंद्रमा पर भी उतरकर दिखाएगा।